చిన్న పిల్లలు కూడా ఈ మధ్యన మనం డయాబెటిస్ చూస్తున్నాం. దానికి రీజన్ ఏమంటారు? మేము చిన్నప్పుడు బహుశా 40 సంవత్సరాల క్రితం ఏదన్నా రిక్రియేషన్, రిలాక్సేషన్ అంటే బయటికెళ్ళి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ఎంతమంది ఆడుతున్నారు బయట? ఎంతమంది పిల్లలు బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తున్నారు? ఫిజికల్ యాక్టివిటీ తక్కువైపోయింది. జీరో. ఓకే. తక్కువగా జీరో. జీరో అయిపోయింది. వీళ్ళు తినే ఆహార పదార్థాలు. ఈ ఆహార పదార్థాల్లో ఎక్కువ శాతం ప్రాసెస్డ్ ఫుడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే హై క్యాలరీస్, హై ఫ్యాట్ ఉండే ఫుడ్. ఇట్లాంటి ఫుడ్లు 40 సంవత్సరాల క్రితం లేవు. ఇప్పుడు ఈజీ యాక్సెస్‌తో అవి తింటున్నారు. మీరన్నట్టు గ్యాడ్జెటరీ యూసేజ్ ఎక్కువగా ఉంది. ఎవరైతే గ్యాడ్జెటరీ ఎక్కువ వాడతారో శాస్త్రపరంగా రుజువులతో ఏముందంటే వీళ్ళు తక్కువ కదలిక ఉంటది. ఎక్కువగా ఒక దగ్గరే కూర్చొని ఈ గ్యాడ్జెట్ అనేది చూస్తూ టైం గడిపేస్తారు. సో, యాక్టివిటీ తగ్గినప్పుడు, క్యాలరీ కన్సంప్షన్ పెరిగినప్పుడు, ఈ జంక్ ఫుడ్ ఏదైతే హై క్యాలరీ అండ్ హై ఫ్యాట్ ఉండేది తిన్నప్పుడు వచ్చే లక్షణాలు డయాబెటీసే. ఊబకాయం వస్తది. ఊబకాయం ద్వారా మోస్ట్ కామన్‌గా ప్రివలెంట్‌గా వచ్చేది డయాబెటిస్. అది కాకుండా హైపర్ టెన్షన్ కూడా ఈ మధ్య కాలంలో యంగ్‌స్టర్స్‌లో ఎక్కువగానే గమనిస్తున్నాం.